బిడార్ ద్వారా తక్కువ ఖర్చుతో వ్యవసాయాన్ని చేయడం నిర్మాణం చేశాం. రైతు బిడార్ ద్వారా, ఎస్మాస్ ద్వారా, అలాగే తక్కువ ఖర్చుతో విజ్ఞానాన్ని పెంపొందించుకునేది జేఎంఎస్ బిడార్ ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకునే శతశాస్త్ర మేధోవర్గ సమితిని డెవలప్ చేయాలి. ఇవన్నీ కూడా ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా వాట్సాప్ల ద్వారా, యూట్యూబుల ద్వారా అనేక సంవత్సరాల నుంచి, దాదాపు 12 సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ఈ రోజున రైతు బిడార్ని పరిపుష్టం చేయాలి. స్వదేశీ మూలవాసి ఆదివాసీ రైతు సంక్షేమ సంఘాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి పాడేరు నియోజకవర్గం సెంట్రల్ పాయింట్ విశాఖ జిల్లా నియరెస్ట్ మెట్రో సిటీ ఉంది కాబట్టి అక్కడ రైతాంగానికి పండించిన పంటలు అమ్ముకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ ప్రారంభించాం. ఇక్కడ తెలంగాణలో కూడా భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ప్రారంభించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. నెల్లూరు రాపూర్ అడవుల్లో కూడా ప్రారంభించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ అభివృద్ధి సాధక విధానాలు జంబుద్వీపములవాసి సమాజం ఒక స్వచ్ఛమైనటువంటి సహజ హక్కును కాపాడేటువంటి శతశాస్త్ర మేధోవర్గ సమితి తీర్మానించినటువంటి విభాగాలు ఇవి. రైతు బిడార్ కానీ, జేసీఎం బిడార్ కానీ, ఆర్థిక వ్యవస్థ బిడార్ కానీ, ఎస్మాస్ కానీ, ఈ వ్యవస్థలన్నీ కూడా జేసీఎం ద్వారా ఆవిర్భావం చెందినవి. వీటన్నిటిని కూడా అర్థం చేసుకోవడానికి మీరు ఎక్కువగా వాట్సాప్ గ్రూపుల్లో ఆలోచనలు వింటూ తమ మేధస్సును డెవలప్ చేసుకుని ఆర్థిక ప్రమాణాలు పెంచుకుని ఒక స్థాయిలో యూట్యూబ్ ద్వారా విజ్ఞానాలు పొందడం కోసం ఇప్పటికి దాదాపు 300-400 ప్రకృతి రైతుల అవగాహనలు ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి. దాదాపు 1-2 నెలలు పడుతుంది మీకు. విన్న తర్వాత రైతు బిడార్ శిక్షణ శిబిరాలకు రండి, లేకపోతే ముందు కూడా రావచ్చు. మరి రైతు బిడార్ శిక్షణ శిబిరాల్లో నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేసి మీకు పట్టం కట్టడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఆథరైజేషన్స్ అన్ని కూడా మన రైతు బిడార్ ద్వారానే మీకు ఇవ్వడం జరుగుతుంది. జేఎంఎస్ రైతు బిడార్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక మూలధనం కావాలి కాబట్టి, ఒక వాస్తవాన్ని చెప్పడానికి డాక్యుమెంట్ కావాలి కాబట్టి వాళ్ళ జేఎంఎస్ విజ్ఞాన వ్యవస్థ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసింది. రైతు బిడార్ అనేటువంటి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసింది. జేసీఎం బిడార్ అనే ఆర్థిక వ్యవస్థను పెంపొందించేటువంటి ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసింది. ఎస్మాస్ అనే ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసింది. ఈ డాక్యుమెంట్స్ ద్వారా, ఈ సంఘాల ద్వారా, ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా మీరు గుర్తింపు పొంది, అందులో సభ్యులయ్యి గుర్తింపు పొంది ఆ సంఘం యొక్క అర్హత నిర్వహణ చేయడానికి కావాల్సిన అర్హత పత్రాలు, సర్టిఫికెట్స్, ఆథరైజేషన్ లెటర్స్ తీసుకుని మీ రైతు బిడార్ని మీ గ్రామాల్లో వెంటనే ప్రారంభించాల్సిందిగా ఆధునిక రైతాంగ బిడ్డలందరికీ తెలియజేస్తూ, అలాగే ఆదివాసీ మూలవాసి రైతాంగ బిడ్డలకు కూడా తెలియజేస్తూ ఇదే వాయిస్ ద్వారా ప్రకృతి వ్యవసాయానికి మూలధనంగా మారాలి. ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి 1000 కుటుంబాల్లో 2000 మంది మగపిల్లలు ఉంటే కనీసం 1000 మంది రైతాంగం వైపు మళ్ళాలి, 1000 మంది పారిశ్రామికం వైపు మళ్ళాలి. అంటే కుటుంబంలో ప్రతి